సరే అయితే పెహల్గాం దాడి అనంతరం ఇటు మోడీ పాక్‌తో భారత్‌కున్న సింధు జలాల ఒప్పందం రద్దయి ఇప్పటికి సంవత్సర కాలం అవుతుంది. అంటే ఈ సంవత్సర కాలంలో పాక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మోడీ సక్సెస్ అయినట్లే అనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు కరెక్ట్‌గా అంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాం దాడి జరిగిన తర్వాత తదనంతరం వెంటనే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టక ముందే భారత ప్రభుత్వం ఏది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఒక అతిపెద్ద డిసిషన్ తీసుకుంది. అదేంటంటే పాకిస్తాన్‌కి అతిపెద్ద పనిష్మెంట్. పాకిస్తాన్ ఏర్పడ్డాకే అతిపెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టయింది. అదేంటంటే సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా సస్పెండ్ చేయడం. అదేమి క్యాన్సిల్ చేయలేదండి. లీగల్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి. అది ఇట్ పుట్ ఇన్ అబేయన్స్ అంటే దాన్ని రద్దు చేసి పక్కన పెట్టేశారు అమలు లేకుండా అనమాట. 1960లో అయూబ్ ఖాను అదేవిధంగా అప్పుడు భారత ప్రధాని నెహ్రూ మధ్యలో జరిగిందే ఈ సింధు జలాల ఒప్పందం. దీనికి అనుకూలంగా ఈ కింది 3 ప్రవహించే అంటే వెస్ట్రన్కి వెళ్ళే రివర్స్ అంటారు వాటిని. అదేంటంటే సట్లెజ్, బియాస్, రావియాము ఇండియాకు వస్తాయి. తర్వాత ఇండస్, జీలం, చీనాబాము పాకిస్తాన్కి వెళ్తాయి. అంటే 80% వాటర్, మోడీ గారు ఇదే చెప్తూ ఉంటారు, 80% వాటర్ సింధు జలాల్లో 80% పాకిస్తాన్కి వెళ్తే మనకు వచ్చేది కేవలం 20%. కాబట్టి అది అన్యాయం జరిగిందని మోడీ గారు, బీజేపీ అంటూ ఉంటుంది. అది అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా అది కరెక్టే, కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే భారతదేశానికి అన్యాయం జరిగినట్టే, అదైతే పక్కా. సో ఇది ఒకటి పహల్గాం దాడిని ఆసరాగా చేసుకుని అది ఒక నేపథ్యంగా తీసుకుని మోడీ గారిది ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఈ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ ఏ సింగిల్ ఏరియా. అంటే మోడీ గారు అంటారు, నీళ్లు బ్లడ్ అనేది కలిసి ప్రయాణించవు. మీరు టెర్రరిజం కావాలంటే సింధు జలాలో ఒప్పుకోండి, టెర్రరిజం వదిలేస్తే మేము సింధు జలాలు ఇస్తామని మోడీ గారు అంటారు. ఇది అంతర్జాతీయంగా కూడా సపోర్ట్ రావడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి అడ్డాగా మాత్రం అందరూ రికగ్నైజ్ చేసిందే. ఎస్పెషల్ ఇండియాని కాదని మాత్రం పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేయరు ఈ విషయంలో. మరి ఈ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసిన గత 1 సంవత్సర కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి మోడీ గారు అనుకున్న ఏదైతే లక్ష్యంతో దీన్ని క్యాన్సిల్ చేశారో అదంతా సిద్ధించింది. అంటే పాకిస్తాన్ అంతమే. ఎందుకంటే ఏ దేశానికైనా నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పాకిస్తాన్ మనం ఎలా చూస్తామంటే ఏదో పాకిస్తాన్ పరాయి దేశం అనుకుంటాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పాకిస్తాన్ అనేది ఇండియాలోంచి ఏర్పడింది ఒక సబ్ కాంటినెంట్లో. ఇటు హిమాలయాలు, కన్యాకుమారి మధ్యలో అది ఉన్నదే. ఇది పాకిస్తాను, ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ సింధ్, పంజాబ్ ప్రావిన్సులు, బలూచిస్తాన్ నుంచి భారతదేశంలో ఉన్న గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ అప్ టు ఢిల్లీ, యూపీ వరకే కూడా అది ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజ్ సింధు నాగరికత ఆవిర్భవించిన ప్రాంతం 5000 సంవత్సరాల క్రితం. కానీ ఈ యొక్క ఎన్నో పరిణామాల వల్ల పాకిస్తాన్ సెపరేట్ దేశం అవ్వడం జరిగింది, ఒక ముస్లిం దేశం అయింది. కానీ ఇండస్ వాటర్ ట్రీటీని ఈ వంకతో అంటే ఈ విధంగా చూసి ఒక బ్రదర్హుడ్గా ట్రీట్ చేసి నెహ్రూ ఎక్కువ దానికి ఇవ్వడం జరిగింది. కానీ పాకిస్తాన్ దాన్ని మిస్యూజ్ చేసిందనమాట. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ అయిన తర్వాత గత 1 సంవత్సరం కాలంలో పాకిస్తాన్ ఒక బెగ్గర్ కంట్రీగా మారిపోయింది. ఒక బెగ్గింగ్ ఎకానమీగా అది మారిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు ఎకనామిక్ పరిస్థితి చెప్పేటప్పుడు అక్కడ బెగ్గింగ్ పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 25 కోట్ల మంది పాపులేషన్లో 2 నుంచి 3 కోట్ల మంది బెగ్గర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్లో, ఖతారు, యుఏఈ, ఈవెన్ ఇరాన్, ఇరాక్లో ఎక్కువ మంది బెగ్గర్లో ఒక మొత్తం పాకిస్తానీ బెగ్గర్లు అన్నట్టు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు సౌదీ అరేబియా అయితే ఈ మక్కా, మదీనా, ఈ రియాద్ ఎయిర్పోర్ట్లు అయితే ఈ పాకిస్తానీ బెగ్గర్లు రాకుండా నిఘా పెట్టి వెంటనే కొంత వేల మంది బెగ్గర్లను వెనక్కి పంపినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ల దగ్గరే నిఘా పెట్టారన్నమాట. అంతటి దారుణమైన అపఖ్యాతి పాకిస్తాన్కి వచ్చింది. దీంతో పాటు ఇంకా దారుణమైన ఉమెన్ పరిస్థితి ఇంకా దారుణమైన దిగజారిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎకానమీ బాగా దిగజారడం, పాకిస్తాన్లో ఒక బెగ్గింగ్ ఎకానమీ, ఒక బెగ్గింగ్ ఇండస్ట్రీయే మొదలైనట్టు తెలుస్తుంది. దాని వాల్యూ $42 బిలియన్ పెర్ యానం అని తెలుస్తుంది. ఇప్పుడు లాహోరు, ఇస్లామాబాదు, తర్వాత రావల్పిండి, కరాచీ, ఈ హైదరాబాద్ అంటే పాకిస్తాన్లో హైదరాబాద్, ఈ సిటీస్లో ప్రతి బెగ్గరు రోజుకి $850 నుంచి 2000, ఒక్కో సిటీలో అయితే 4000 కూడా సంపాదిస్తారని తెలుస్తుంది. ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీగా మారిపోయింది. అది పాకిస్తాన్ దీన స్థితిని మనం చెప్తుంది. ఇది 1 ఇయర్లో ఎక్కువ అయిపోయింది అనమాట. దీంతో పాటు ఇప్పుడు పాకిస్తాన్ 25 కోట్ల మంది పాపులేషన్లో సుమారు 40% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. 25% జీడిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది అనమాట. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సులు అనమాట. ఇప్పుడు అక్కడ ఖరీఫ్ కాదు, రబీ సీజన్ కూడా అట్టడుగుపోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ
ముఖ్యంగా చెప్పాలంటే జీఎల్ఎం, చినాబ్, ఈ ఇండస్ వాటర్, రిక్కు రివర్ వాటర్ అక్కడికి వెళ్తుంది. దీని మీద ఆధారపడే కొన్ని డజన్ల కొద్దీ డ్యాములు ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా ప్రపంచంలో అతిపెద్ద డ్యాములు ఉంటాయండి. ఇప్పుడు అక్కడ డ్యాములకి నీళ్లు వెళ్ళడం లేదు అనేది తెలుస్తుంది. దానివల్ల పాకిస్తాన్ అగ్రికల్చర్ ఒక క్రైసిస్లో ఉంది. అందుకనే సింధు, పంజాబ్ ప్రావిన్స్లో అయితే ఒక మినిస్టర్లనే కొట్టే పరిస్థితి ఉందన్నమాట. అంత విప్లవం వచ్చింది పంజాబ్ సింధు ప్రావిన్స్లో కూడా. ఆ గవర్నమెంట్లకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు చేస్తున్నారు, బ్లాకేడ్ చేస్తున్నారు. ఇదంతా మనకు కనిపించిన అంటే ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశం క్యాన్సిల్ చేయడం వల్ల పాకిస్తాన్లో దుస్థితి అనమాట. మరి పాకిస్తాన్ దీన్ని తెచ్చుకోగలదంటే ఇండియాతో యుద్ధం చేయలేదు, అంతర్జాతీయంగా పోరాడి ఇండియాకి ఎగ్నెస్ట్గా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. కాబట్టి ఒక బెగ్గింగ్ ఇండస్ట్రీ, ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ ఫామ్ అయింది. ఇప్పుడు ఎకానమీ కూడా ఈ IMFను పెట్టిన 75 కండిషన్లు యాక్సెప్ట్ చేసి $7.5 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ తెచ్చుకుంది. రీసెంట్గా UAE $3.5 బిలియన్ వెంటనే చెల్లించాలంటే సౌదీ అరేబియా, ఇంకొక ఖతార్ దగ్గరికి వెళ్ళి అడుక్కుని దీనికి చెల్లించే పరిస్థితి. ఇటు చైనాకి, అమెరికా దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకునే పరిస్థితి. దీన్ని రక్షించుకోవడానికి ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళలేక, సౌదీ అరేబియాకి సహాయం చేయలేక ఇప్పుడు ఇరాన్లో శాంతి దూతగా అవతారం ఎత్తిందనమాట. దారుణమైన పరిస్థితి పాకిస్తాన్కి. అంటే ఏంటి, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏ లక్ష్యంతో అయితే ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశారో ఆ లక్ష్యాలు పూర్తిగా మనకి సక్సెస్ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు బలూచిస్తాన్ ప్రావిన్స్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సుల్లో తిరుగుబాటు ధోరణి ఉంది, ఒక విప్లవాలు వచ్చినాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో అలా ఉంది. POKలు అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్, ఎంటైర్ పాకిస్తాన్లో ఎటు పోలుపోని ఒక ఆర్థిక పరిస్థితి ఉంది. IMF ప్రకారం వృద్ధి రేటు 3.5% కూడా పడిపోయింది 2026లో. ఏ విధంగా ఎకానమీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. చూస్తే అసీం మున్నీర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు. సో రాజకీయంగా ఇంకా ఫెయిల్ అయింది. ఎకానమీ పరంగా తిరుగు లేకుండా ఫేమ్ అయిపోయింది. సామాజికంగా స్త్రీ పరిస్థితి, బెగ్గింగ్ ఇండస్ట్రీ చూస్తే సామాజికంగా సితికిపోయింది. కాబట్టి పాకిస్తాన్ ఒక దేశంగా కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీని ఇలాగే ఇంకొక 1 సంవత్సరం నడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది ఇండియా యొక్క ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక అస్త్రాన్ని మోడీ ప్రయోగించడం వల్ల జరిగింది అని చెప్పొచ్చు. మరి ఇండస్ వాటర్ ట్రీటీని ఎందుకు పూర్తిగా క్యాన్సిల్ చేయలేదు మోడీ అంటే, ఎట్టి పరిస్థితుల్లో అది కుదరదండి. అలా క్యాన్సిల్ మాత్రం మనం పూర్తిగా చేయలేం, కానీ రద్దు చేసి అలా పక్కన పెట్టేసాం అంతే. ఎందుకంటే అక్కడ వరల్డ్ బ్యాంకు, మీడియేటింగు, US, చైనా ఇవన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు, మనం పక్కన పెట్టేసాం. కానీ అంతర్జాతీయంగా పాకిస్తాన్కి ఈ విషయంలో ఏ మాత్రం కూడా సపోర్ట్ లేదు. ఎందుకంటే టెర్రరిజం ఆపితే నేను ఇస్తానని ఇండియా చెప్పడం అనమాట. ఒక అద్భుతమైన డిప్లొమసీ చెప్పవచ్చు. అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేది దానికి ఎప్పుడు పనిష్మెంట్గా అది ట్రీట్ చేయలేదు, అది ఒక వరంగా తీసుకుంది. ఎందుకంటే మనం వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే పాకిస్తాన్కి ఏం చెప్తుంది, ఇండియా మా శత్రువు అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక అస్త్రం, అంటే 1947 నుంచి ఇప్పుడు వరకు 5 యుద్ధాలు కొనసాగించాం. 30 సంవత్సరాల పాటు క్రాస్ బోర్డర్ టెర్రరిజం యుద్ధం చేస్తున్నాం. కానీ మోడీ ప్రభుత్వం ఇచ్చిన పనిష్మెంట్ మాత్రం పాకిస్తాన్ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఇండస్ వాటర్ ట్రీటీ మొత్తాన్ని ఆపేయడం వల్ల. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో యుద్ధం చేసినా ఇండస్ వాటర్ ట్రీటీని ఇండియా నుంచి పట్టుకెళ్ళలేదు. కాబట్టి గత 80 సంవత్సరాల్లో ఇండియా ఇచ్చిన అతిపెద్ద పనిష్మెంట్ ఏంటంటే బంగ్లాదేశ్ని విడదీసేయడం కాదండి, ఈ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడమే. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు థార్ డెజర్ట్, ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏర్పడిన థార్ డెజర్ట్లో కలిసిపోబోతుంది. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిజం అయినా వదులుకోవాలి, లేదా థార్ ఎడారిలోనైనా కలిసిపోవాలి. రెండే ఉన్నాయి. అంతేగాని ఇండియాతో యుద్ధం చేయలేదు, ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీని తీసుకెళ్లేదు. కాబట్టి ఈ గత 1 సంవత్సరం కాలంలో మోడీ ఇచ్చిన పనిష్మెంటే ఒక తిరుగులేని పనిష్మెంటు. ఇదే పనిష్మెంట్ ఎక్కువ కాలం కొనసాగితే పాకిస్తాన్ మొండి వైఖరి అలాగే ఉంటే, టెర్రరిజం వదలకుండా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి అస్తిత్వమే ఉండదు వచ్చే 1 సంవత్సరంలో.